అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చిందని సంతోషంలో మంచి మంచి డైలాగులతో ట్విట్టర్లో పోస్టులు కూడా చేస్తున్నారు. బట్ ఈలోపే ఆయన పైన పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. మరి దాని గురించి మీరేమంటారు? దాడులు, దౌర్జన్యాలు ఏ వెలుగుని ఆపలేవు, ఏ జైలు ఆపలేరు అన్నట్టు సోషల్ మీడియాలో ఎక్కడ కొట్టా పలానా ఫ్రేమింగ్లో చక్కర్లు కొడుతుంది, అగ్నికి ఆజ్యం పోసినట్టు. అసలు ఇది ఎందుకు, ఇది కొత్తగా ఈ నేను చెప్పినటువంటి దాడులు, దౌర్జన్యాలు ఏ వెలుగుని ఆపలేవని ఈ మాటలు ఎందుకు వస్తున్నాయంటే, ఫస్ట్ జరిగినటువంటి వ్యవహారం రాత్రి అనుకుంటా, జరుగుతూ ఉంటుంది, ఎవరి జీవితాల్లో వాళ్ళ పరిస్థితులు జరుగుతూ ఉంటుంది. సరేలే అంబటి రాంబాబు రిలీజ్ అయినాడులే, ఇవి సదా మామూలే కదా, వాళ్ళు బెయిల్ అప్లై చేసుకుంటారు, వస్తూ ఉంటాయి అని నేను అనుకున్నాను. నిద్రలేసి చూస్తే ఇది మళ్ళీ విచిత్రంగా ఉన్నది. అసలు రాత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి, అంటే ఎట్లున్నారు చూడండి, బాగా ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉండేవాళ్ళు, వీళ్ళు చేసేటువంటి వ్యవహారము, వీళ్ళే ఏదో వీళ్ళ నాలెడ్జ్ అంతా రంగరించి ట్వీట్ చేసినట్టు చూస్తూ ఉంటాం. ఈ ఫ్రేమింగ్ ఏంద్రా ఇంత వాగ్దాటిగా మాట్లాడుతున్నాడని చెప్పి. కానీ ఈయన ట్విట్టర్ హ్యాండిల్ ఎవరి చేతలోనే ఉన్నది. ఈయన జైల్లో ఉన్నాడు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి. అప్పుడు నేను చెప్పినటువంటిది, ఇది దాడులు, దౌర్జన్యాలు ఎవరిని ఆపలేరు అనేది దీన్ని ట్రోల్ చేస్తారు కదా, ఇది మొత్తం ఈ పదాజాలం అంతా అంబటి రాంబాబు ట్వీట్ అకౌంట్ నుంచి వెలువడింది. ఫస్ట్ అంటే ఎవరు పెట్టినాలా ఆ ట్వీటు, అంబటి రాంబాబు పెట్టినాలా అంటే, మీరు పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు దగ్గరికి మొబైల్ ఇచ్చినారా అనేది ఒక క్వశ్చను. లేదన్నప్పుడు అంబటి రాంబాబు ట్వీట్ హ్యాండిల్ వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు అంటే, ఆయన ఆలోచనలు, ఆయన బాబు గారిని ఏమన్నా అన్నాగడా, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నాగడా, దాన్ని అసలు వ్యాలిడ్గా తీసుకోవాల్సిన పనే లేదు, దానికి అసలు వ్యాలిడిటీ కూడా ఉండదు, అనవసరం అది. అంటే ఎవరి ఆలోచనలో అక్కడ రుద్దుతున్నారనమాట. అసలు ఒక మనిషిని కలవడానికి పోవాల్సినప్పుడు వారంలో 2 3 అవకాశం ఇస్తారు. ఈలోపు అతను ట్వీట్ హ్యాండిల్ చేస్తారు, ఎవరైతే చేస్తారో, 30,000కో 50,000కో 20,000కో జీతగాడు ఉంటాడు. ఇతను పోయి అంబటి రాంబాబు అన్న నేను ఏం ట్వీట్ పెట్టేది అని అడిగినాడు కదా. అంటే ఆయన సొంత మేధస్సు, తెలివైన ఎవరినో 70,000కో ఏమన్నా పెట్టుకొని హ్యాండిల్ చేయించుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ బిగిన్ చేస్తున్నాడు. ఆ ఎడిట్లు మీరు బాగా చూడండి. అంబటి రాంబాబు అనేది ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ బిగిన్ చేసినారు. ఆయన ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, ఉన్నట్టు ఫ్లాష్ ఈ లెఫ్ట్ యాంగిల్లో మళ్ళీ వస్తుంది అన్నమాట కెమెరా, పట్ట 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 కట్లు ఇదే స్టైలు అంబటి రాంబాబు గారిది. అంటే జనాల్ని మాయ చేయడానికి, అందంగా కనిపించడానికి ఏదన్నా ఇప్పుడు ఈ మాటలు కట్ చేయొచ్చు. జనరల్గా సోషల్ మీడియాలో వెరీ నార్మల్ అనమాట. ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఆ మాదిరి కట్లు నువ్వు మళ్ళీ 10 సెకండ్లకి కట్లు అంటే ఏమి, అంటే ఎవరిని మాయ చేద్దామని చెప్పి. సో ఓవరాల్గా అది వ్యవహారం. ఎవరు ట్వీట్ చేశారు కూడా మనకు తెలీదు. కానీ ఈలోపు నిద్రలేసినప్పుడు ఏమైంది, ఈయన పైన మళ్ళీ వేరే కేసు నమోదైంది. నేను అనుకున్నాను ఈయన పైన వేరే కేసు అంటున్నారు. అంబటి రాంబాబు ఆయన తమ్ముడు కలిసి ఎక్కడో ఒక స్థలాన్ని కబ్జా చేశారని చెప్పి మనం వింటా వచ్చినాము. అక్కడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు, ఈ రకంగా దానిపైన ఏమైనా కేసు నమోదైందేమో అనుకుంటే, తీరా చూస్తే అసలు అంబటి రాంబాబు గారికి పుండు పెట్టింది ఎవరన్నా ఉండారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కాలంలోనే జరిగింది. అంటే నిప్పులోందే పొగరాదన్నట్టు అంబటి రాంబాబు అంటేనే సమరాల రాంబాబు అని మనం వింటా ఉన్నాం. పేర్లు అవి కూడా ఊరికే రావు కదా. ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, గతంలో రోజా గారు ఆవిడ డ్యాన్స్ లీడాలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. అదేవిధంగా ఆమెను చూసి పోటాపోటీగా నేనేమన్నా తక్కువ చేశానా, నేను సినిమాలో ఒక 4 సినిమాల్లో చేశాను కదా అని చెప్పి ఈయన కూడా వాళ్ళ ఏరియాలో ఈ సమరాలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ దాకా బాగానే ఉన్నది, జనాల్ని చిల్లి చేయడానికి అదొక కళ అనుకుంటాం. ఈడ జరిగింది ఏంది, అసలు ఆశ్చర్యపోయే షాకింగ్ నిజాలు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ అంబటి రాంబాబు గారికి కూడా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే ఆలోచన నిమిత్తం సాక్షి పేపర్ సర్క్యులేషన్ చూడండి. ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఏదన్నా ఉన్నదంటే ఈనాడు. యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అండ్ టర్మ్స్ ఏముంటుందంటే, ఏదైతే హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఉంటుందో గవర్నమెంటు రికగ్నైజ్ చేసి, కొత్తగా మనం ప్రభుత్వం పలానా అమ్మఒడి ఇచ్చింది, లేదా తల్లికి వందనం ఇచ్చింది, ఇటువంటి కార్యక్రమాల ప్రభుత్వాలు ఏం తీసుకొచ్చాం కూడా ఆ ఈనాడు పేపర్కి ఇవ్వాలా. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్లో ఆ ఈనాడు పేపర్కి ఇవ్వాలా, తర్వాత సెకండ్ సర్క్యులేటెడ్ పేపర్ అయినటువంటి సాక్షికి ఇవ్వచ్చు, తర్వాత ఆంధ్రజ్యోతి, ఈ లైన్లో వెళ్తుంది అనమాట. కానీ ఏం చేశారు, ఈ యొక్క సాక్షి పేపర్ యొక్క సర్క్యులేషన్ పెంచుదామని చెప్పి ఆ రోజున ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ, ఈ సచివాలయాల్లోనూ ఈ వాలంటీర్ వ్యవస్థలను పెట్టుకొని, అంటే పాపం వాళ్ళకి ఇచ్చేది 5,000 జీతం, వీళ్ళని పెట్టుకొని ఆ పేపర్ వాళ్ళ దగ్గర కొనిచ్చేది, ఆ యొక్క ఆఫీసులో వేపిచ్చేది. అంటే సర్క్యులేషన్ పెంచడానికి నానా రకాల ప్రయత్నం చేశారు. అయినా సర్క్యులేషన్ పెరగనప్పటికీ మనం ఏ విధంగా అయితే కల్తీనే వ్యవహారాలను చూస్తున్నాం కదా, నార్మ్స్ అని మార్చేశారనమాట. మార్చేసి సాక్షికి యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా లబ్ధి పొందినారు అండి ఆ రోజు. అదే మాదిరి అంబటి రాంబాబు గారు కూడా ఇక్కడ ఏం చేశారంటే, ఏదైతే గవర్నమెంట్ నుంచి అందాల్సినటువంటి ఫలాలు అన్నీ అందింటాయో
ఆ రోజున అమ్మఒడి పథకం కావచ్చు, లేకుండా ఉంటే ఆటో డ్రైవర్లకి 10,000 డబ్బులు కావచ్చు, ఈ రకాన్ని వచ్చినటువంటి పథకాలు లబ్ధి పొందిన వాళ్ళందరూ లిస్ట్ వేసి అంబటి రాంబాబు పలానా చోట డ్యాన్సులు కడుతున్నాడు సంక్రాంతి సమయంలో, మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నప్పుడు వాళ్ళు ఇష్టం వస్తారో రారో అనేది అసలు టైము ఎవరికి ఈ రోజున ఎవరికి ఉన్నది? నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, జగన్ గారు వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అన్నా కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది లేరు, అభిమానులు కూడా. వాళ్ళ టైం పరిస్థితి వేరే ఉంటుంది. అట్టాడదు అంబటి రాంబాబు డ్యాన్సులు చూడడానికి ఎవరు పోతారో? ఈడ కొసమిరిపు అంటే ఏంటంటే అండి, వచ్చేవాళ్ళు 200 రూపాయలు కట్టి రావాలంట. వాస్తవం ఇప్పుడు ఒక్కొక్కరి పరిస్థితిలో ఒక్కొక్కటి ఉంటుంది. ఆ మాత్రం వాళ్ళని పుష్ చేసినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది. ఆ వైసీపీ వాళ్ళు పోయి కేసు పెట్టారు అంబటి రాంబాబు పైన. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో. ఇంకా అక్కడ అంబటి రాంబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రొటెక్షన్ ఉన్నది. ఆయనకు నోటీసులు అందింది లేదు, ఆయన విచారణ చేసింది లేదు, ఆయన జైలుకు పంపించింది లేదు. ఇప్పుడు ఆయన చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నందున ఆ కేసు నమోదైంది. అంటే ఫోర్స్ఫుల్గా 200 రూపాయల టికెట్ ప్రభుత్వం నుంచి ఎవరైతే లబ్ధి పొందింటారో, అది ప్రజల హక్కు. మనం కట్టిన ట్యాక్సులు, మనకు రావాలి డబ్బులు. ప్రభుత్వం పెద్ద మనసుతో మనకు అందించేటువంటిది అది మనకు బెనిఫిట్ అనుకుంటాము. కేవలం బెనిఫిటే, అడిషనల్ బెనిఫిట్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు సరికొత్తగా బాబు గారు ఏదన్నా సరికొత్త పథకం ఇచ్చారనుకో, అది మనం బోనస్ అనుకుంటాం. కానీ ఏదైతే నార్మల్గా వస్తున్నాయో పథకాలు, ఒక పెన్షన్ కార్యక్రమం కావచ్చు, ఇటువంటివన్నీ అది మన హక్కు. మనం కట్టిన ట్యాక్సులు, మనం కట్టిన డబ్బుకి మనం లబ్ధి పొందుతున్నాం, అంతవరకే. అట్టాడు దాన్ని నువ్వు నా కాడికి రా, నా డ్యాన్సులు చూడంటే నేను చెప్పినట్టు టైం ఎవడికి లేదు. ఆ విధంగా అది పెద్ద పాపం అని నేను చెప్తాను. సో ఈ పాపాలు ఒక్కొక్కటి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యవహారాలన్నీ వెలుగు చూస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఈ కేసు చూస్తూ ఉంటే ఎట్లయితే వల్లంనేని వంశీమోహన్ ఆ రోజున మనకు అధికారం ఉన్నది కదా అని చెప్పి భువనేశ్వరమ్మను కావచ్చు, లేకుండా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళ బిడ్డను కావచ్చు, వీళ్ళందరినీ ఏదైతే ఆ బూతులు తిట్టారో దానికి పాపం పండింది. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆ రోజు చేసినటువంటి పనులు, తప్పులు ఒక్కొక్కటిగా అంటే 14 దాకా కేసులు పడినాయి ఈ యొక్క వల్లంనేని వంశీమోహన్ పైన. అదే మాత్రం అంబటి రాంబాబు యొక్క టైము ఆసన్నమైందని నేను చెప్తాను. అయితే సార్, ఇలా పీటీ వారెంట్ పెట్టడాన్ని వైసీపీ నేతలందరూ ఇది రివెంజ్ పాలిటిక్స్ అని చెప్తున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని పచ్చి బూతులు తిట్టి, నువ్వు రాజశేఖర రెడ్డి కాదుకు పుట్టిందనే మాటలు పోర్ట్రేట్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే క్యాంప్ కార్యాలయం ఉంటుందో అక్కడి నుంచే సోషల్ మీడియా పోస్టులు వెలువడిందిగా మనకైతే అర్థమవుతుంది. అందువల్ల ఆయన ఒకరోజు అరెస్ట్ అయినప్పుడు, కడపలో అరెస్ట్ అయినాడు, ఆ పులివెందుల సర్కిల్లో అరెస్ట్ అయినాడు. ఇమ్మీడియట్గా రాజంపేట పోలీసులు తీసుకొచ్చారు. రాజంపేట పోలీసుల నుంచి మాకు కావాల్సింది అని చెప్పి విజయవాడ పోలీసులు ప్రతి ఒక్కరు అట్ ఏ టైం తగులుకున్నారు పీటీ వారెంట్. ఎందుకంటే జనరల్గా ఒక సామెత ఉంటుంది, మన సమయం కానప్పుడు తాడే పామై పెనుపామై మనకు ఎదురుగా నిలబడుతుంది అన్నట్టు. ఆ రకంగా ఇన్ని రోజులు ఈ అంబటి రాంబాబు ఏదైతే చేసినటువంటి తప్పులు యాడికి పోతాయండి? ఈరోజు చెప్పచ్చు, అంత పబ్లిక్ డొమైన్లో ఉన్నది. ఇది పబ్లిక్ డొమైన్లో ఎవరైతే 200 రూపాయలు డబ్బులు కట్టారో వాళ్ళకి తెలుసు ఆ పెయిన్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించితే ఈరోజు వాళ్ళ మాట అనేదానికి ఆ హక్కు రాదు. ఆ రోజైనా ఆయన నిజంగా కేసు నమోదు చేసింటే ఆ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. అంబటి రాంబాబుని కానీ అరెస్ట్ చేసింటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, వాళ్ళ కనీసం ఈసారి 40-42 సీట్లు గెలిచిండేవాళ్ళు. వాళ్ళు పనులు చేతకాలేదు కాబట్టి ఇప్పుడు పోలీసులు సక్రమంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అమ్మ. చూసారు కదా, ఇది మన వీడియో. మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.